ఒకప్పుడు మా ఊళ్ళే ఏడ చెత్త ఆడనే ఉంటుండే, కానీ సెంటర్ సర్కారోళ్ళు స్వచ్ఛ భారత్ పథకం పెట్టినాక రోడ్ల మీద చెత్త అన్నది కాన్ రాకుండా అయింది. కానీ మురిపే మూడొద్దులే అన్నట్టు చెత్త బండ్లు మూలకు పడ్డాయి చాలా దిక్కుల్లా. గా ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు గానీ ఇప్పటికైతే గివ్ వార్త చూడుర్రి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యం మస్తు జోరుగా అవుతుంది ఆంధ్రాల. కుర్దు సీఎం సారే చిత్తూరు జిల్లా నగలికి వచ్చిండు. ఇవాళ సార్ వచ్చిండంటే ఉత్తగానే ఉంటదా? శంకుబండలు బాతుడు, పడదాలు గుందుడు, పబ్లిక్ కు వరాల జల్లు కురిపించుడు. ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా బొచ్చాడు అయినా ఈ గసంటి శతశదారాన్ని ఎత్తకపోయేటి బండ్లు సాల్ చేసిండు సారే దగ్గరుండి. ఆడికేంచి ప్రజావేదికల కాడ పెట్టిన స్టాళ్ల కాడికి అంత తిరిగి అరుచుకున్నాడు, మొత్తం తిరిగి చూసిండు. మెప్మా డ్వాక్రా సంఘాల అక్కల పనితీరినంత దగ్గరుండి చూసిండు సారు. ఇక ఆడికేంచి మీటింగ్ కాడికి ఒత్తుడొత్తుడుతోనే సీదా మున్సిపాలిటీ కార్మికులను దగ్గరికి విలువనంపుకొని చెల్లబట్టలు కప్పిండు, ప్రశంస పత్రాలు చేతుల్లో పెట్టిండు. ఆడంక ఈ మాట అన్నాడు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. పీల్చేటి గాలి, తినేటి తిండి, తాగేటి నీళ్ల దనక ఏది కల్తీ కాకుండా ఉండేటందుకే ఈ కార్యం అనుకొచ్చిండు సీఎం సారు. ఉండేటి ఇల్లు ఒకటే కాదు, తిరిగేటి రోడ్లు, బతికేటి చోట్లు అన్ని నున్నగుండాలనేది సర్కారు వాళ్ళ ఆపోచనట. ఇది కొత్తగా తీయరి. ఇంత మునుపు కూడా జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ హౌస్ వంటి కార్యాలు బొచ్చడు పెట్టిల్లు. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరో పోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను. అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. సీఎం సార్ ఒక్కడే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు బొచ్చడు మంది ఎవరి జాగలాలు పొరకలు బట్టి ఊకిళ్ళు, చెత్త పోసిళ్ళు, రోడ్లన్నీ నున్నగా చేసిళ్ళు. ఆడికాడికి ఏడాది లోపల రాష్ట్రంలో చెత్త అనేటిదే లేకుండా చేయాలనేది సర్కారు వాళ్ళ ఆపోచన. సర్కారు చెప్తులని కాదు కానీ పబ్లిక్ కూడా ఏడబడతాడో చెత్త వేయకుంటే ఇంకా మంచిది. మరి పబ్లిక్ కు భయం లేనప్పుడు సర్కారు ఎంత ఊకితే మాత్రం ఏం ఫాయిదా ఉంటుంది తీయాలి.